ఇంట్లో సహాయం చేస్తూ ఉండడం నిజంగా మీ అన్నదమ్ముల మధ్యలో ఎలాంటి రిలేషన్ ఉంటుంది? అన్నదమ్ముల రిలేషన్ కాకుండా ఇంట్లో అన్నదమ్ములు స్నేహితుల్లో ఉంటారు. అవును సార్. చాలా విషయాలు మీరు మాట్లాడుతూ ఉంటారు, మీరు ఆయనకి నేర్పిస్తూ ఉంటారు. సాధారణ అన్న నేర్పిస్తాడు తమ్ముడికి, కానీ తమ్ముడు అన్నకి నేర్పిస్తున్నాం. ఏ విషయాలు, ఎలాంటి విషయాలు మీరు చర్చిస్తారు? మీ గురించి ఆయనకి తెలుసా? తెలుసు సార్. మా అన్నగారు ఏదైనా వ్యవసాయం చేసి నేను ఏదైనా పని చేసి వచ్చినప్పుడు, తమ్ముడు పొలంలో నాటేపించినావా, ఇప్పుడు ఈ సీజన్ వచ్చిందంటే చాలు సార్, వర్షం పడదంటే మొలకలు చల్లినావా, ముందు ఈ నెల మన పొలం కోతకొచ్చిందా, ఎంత అయింది, ఏమైనా అప్పులు ఉన్నాయా, అమ్మ పని చేస్తుంది చేయట్లేదు కదా, ఇప్పుడు మాకు కూడా బియ్యం కావాలి కదా, మరి ఎట్లా, ఏ సంగతి, ఎట్లా చేస్తావు అని ఆయన అడిగినప్పుడు నాకు కళ్ళలో నీళ్లు తిరిగి, మా అన్నయ్యకి తెలివే ఉంటే ఈ రోజున మేము ఈ స్థితిలో ఎందుకు ఉండేటోళ్ళం. అన్నీ ఉన్న అన్నదమ్ములే ఇలా సరిగ్గా ఒకరినొకరు ఆదుకునే పరిస్థితి లేరు. అలాంటిది మా అన్నయ్యకి ఏది లేకపోయినా ఈరోజు తమ్ముడి మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారని నాకే మా అన్న ఓకే. సో ఇప్పుడు తమ్ముడు ముందుకు వచ్చాడు. ఆ చివరి ప్రయత్నంగా తన అన్న కోరికను తీర్చడానికి తమ్ముడే ముందుకు వచ్చాడు. సో పని చేద్దాం. ఈ చివరి ప్రయత్నంలో ఈసారి ఆ షాప్ నిర్మించడానికి ఇంకా మనకి 30,000 రూపాయలు కావాలి. వాటిల్ని ఇప్పుడు ఒక చిన్న ప్రయత్నం ద్వారా మనం వాటిని సంపాదించుకుందాం. సరేనా సార్? సరే. ఓకే. అన్నగారు ఎలాగో మీరు అన్నట్టు ఆ బ్యాగులు కుట్టగలరు, సంచులు తయారు చేయగలరు, కుట్టగలరు అంటున్నారు కదా. సో ఆయన కుట్టగలరు కాబట్టి మీరు అలాంటి ఆ పెద్ద పెద్ద సూదులు ఏదైతే వాడతారో వాటికి దారం ఎక్కించండి చాలు నాకు. సరేనా? ఓకే సార్. ఎన్ని సూదులకి దారం ఎక్కిస్తారో నేను చూస్తా. ఓకేనా? ఓకే సార్. లెట్స్ గో, కమ్ ఆన్. మీ ముందుకి సూది వచ్చింది, దారం వచ్చింది. చాలా సింపుల్ గా మీరు అతి తక్కువ టైంలో 60 సెకండ్ల టైంలో ఎన్ని సూదులు కవర్ చేస్తారో అంత డబ్బు మన చేతికి వస్తుంది. ఓకే సార్. సో కృష్ణ నాయక్ ఆడడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, ఇదిగోండి దారం, అదిగోండి సూదులు. 3, 2, 1 గో. ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు, నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు. చిరునమ్మకమిస్తే చాలు నీ నమ్మిన బంటవుతాడు. తన ఊపిరి వంతెన చేసి పెను కడలిని దాటిస్తాడు. నీ తెల్లని మనసుకు చల్లని చూపుల దీవెనలిస్తాడు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.